అందువల్ల నిన్న ఆశించినటువంటిది ఒకటి, జరిగింది ఒకటి. ఇవాళ మాటి మాటికి నాకు గుర్తు చేయాల్సి వస్తుంది. ఇది విమర్శ కోసం నేను విమర్శిస్తలేను. అరే ఏడాది అయిపోతుంది, ఇక 6 రోజులైతే 6 రోజులైతే ఏడాది అయిపోతుంది. మీరు ముఖ్యమంత్రి అయ్యి మాట్లాడితేనే పాలమూరు బిడ్డను, నల్లమల్ల బిడ్డను నేను హుంకరిస్తున్నా, పులులు సింహాలని చూసిన వాళ్ళు మానవ మృగాలైతే ఎవడు మానవ మృగం ఉన్నాడు ఇడా? మీ వీరత్వం ధీరత్వం మీ పనులలో చూపియండి, మీ శూరత్వం మీ పనులలో చూపియండి. పాలమూరు రంగారెడ్డి పనులు కేవలం మిగిలినటువంటివి ఒక 2 నెలలు 2 నెలల 10 రోజులు సీరియస్గా చేస్తే అయిపోతాయి. ఏ కానయ్యానికే మనసు రాలే, మీకు ఇవాళకి తట్టెడు మట్టి తీయనికే మనసు రాలే. సిద్ధంగా ఉన్న రిజర్వాయర్ల పనికే మీకు చేతనెత్తలేదు. 4 స్టేజ్లు పంపులు రెడీగా ఉన్నాయి. 8-9 పంపులకు గాను 4 పంపులు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన కొద్దిపాటి పనులు చేసి నీళ్ళు ఏమని ఇప్పటికి 100 సార్లు మేము వర్లబట్టి మాట్లాడబట్టి ప్రజలు ఎదురు చూడబట్టి ఒకనాడు సమీక్ష చేయడానికి గతలేదు. ఏడాది అయితే ఇంకేం చేస్తారు మీరు? కృష్ణా నీళ్ళని కృష్ణార్పణం సముద్రం పాలు చేస్తారు. బందరుకు భయం మన నీళ్ళని సముద్రం పాలైపోయాయి. నీళ్ళని ఒడిసిపట్టకపోతుంది, పాలమూరున గతి చేస్తుంది. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున వర్షాలు పడి భారీగా వరదలు వచ్చి ఒక్కొక్క రోజు సగటున ఒక 30-40 రోజులైతే సగటున 30 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి పోయినాయి. కృష్ణానది నీళ్లు 25 నుంచి 30 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనాయి ఒక 30-40 రోజులు వరద సమయంలో. ఇంత వర్షాలు పడ్డా ఈరోజు పరిస్థితి ఏంటంటే శ్రీశైలంలో ఈ రాష్ట్ర రైతులందరూ గమనించాలి. రైతులలో కాంగ్రెస్ పార్టీ రైతులు కూడా ఉన్నారు, కాంగ్రెస్ ఓట్లు వేసిన రైతులు ఉన్నారు, కాంగ్రెస్ అభిమానులు ఉన్నారు. వాళ్ళు కూడా జాగ్రత్త వినాలని నేను మనవి చేస్తా ఉన్నా. శ్రీశైలం నుంచి శ్రీశైలంలో 215 నిల్వ టీఎంసీ మాత్రమే, కానీ ప్రతిరోజు ఎక్కిపారుతోంది. ప్రతిరోజు 20-30 టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయి. అన్ని రోజులు కలిపి ఆంధ్ర ప్రభుత్వం ఇప్పటికీ సుమారు 400 టీఎంసీల నీళ్లను డ్రా చేసింది శ్రీశైలంలోకి వెళ్ళి. అటు హైడల్ పవర్ పేరు మీద కావచ్చు, పోతిరెడ్డిపాడు ద్వారా కావచ్చు, తెలుగంగ ద్వారా కావచ్చు, కృష్ణానది నుంచి శ్రీశైలం ద్వారా ఆంధ్ర ప్రభుత్వం ఇప్పటికే 400 టీఎంసీల నీళ్ళను డ్రా చేసింది. ఇప్పుడు వరద లేదు. శ్రీశైలంలో ఉండేటువంటి నిల్వ 130 టీఎంసీలకు పడిపోయింది. ఇప్పుడు ఈరోజు 130 టీఎంసీల నిల్వ సామర్థ్యం శ్రీశైలం. ఇంత బ్రహ్మాండంగా వానకాలం వచ్చి ఇంత వరద వచ్చి ఇన్ని నీళ్ళు వచ్చిన సంవత్సరంలో రైతులు ఏం ఆశిస్తారు? పాలమూరు రైతులు ఏం ఆశిస్తారు? నువ్వు పాలమూరు రంగారెడ్డి ఎట్లా చేయకపోతే ఇవి పని అమల్లో ఉండేటువంటి కేఎల్ఐ కన్నా నీళ్ళు అందాలి కదా. మరి ఇప్పుడు యాసంగిలో కేఎల్ఐ ద్వారా నీళ్ళు రావాలని రైతులు ఆశిస్తారు కదా. జూరాల మీద ఆధారపడినటువంటి భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ వాళ్ళు ఆశిస్తారు కదా నీళ్ళు రావాలని యాసంగికి. యాసంగి ప్రణాళిక ఏది? నువ్వు యాసంగికి ఇప్పుడు రైతులు వేసుకోవాలన్నా వేసుకోవద్దా? వేసుకుంటే మరి 130 టీఎంసీలతోనే ఏడ సరిపోతుంది? అవతల ఆంధ్రోళ్ళు వాళ్ళు గుంజేది వాళ్ళు గుంజుతూ ఉన్నారు. హైడల్ పవర్ చీప్ కాబట్టి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం హైడల్ పవర్ను జనరేట్ చేస్తూనే ఉంది, నీళ్ళు పోతూనే ఉన్నాయి. పవర్కి ప్రత్యామ్నాయం ఉంది. ₹1 ఎక్కువ ఖర్చు పెట్టినా ఇంకో పవర్ వస్తుంది మనకు. కానీ నీళ్ళు వస్తాయా? ఉన్న నీళ్ళని పోగొట్టుకొని సేద్యం బంద్ పెడదామా యాసంగిన? మీరు లెక్కలు వేసుకుంటే హైడల్ పవర్ కంటే మిగతా అన్ని పవర్లు కూడా కాస్ట్లీ. హైడల్ పవర్ చీప్ కాబట్టి మేము చీప్ ఉంది కాబట్టి ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటారు. మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? యాసంగికి నీళ్లు కావాలంటే నీళ్లు ఒడిసి పట్టుకోవాలన్నా లేదా? నీళ్ళు ఆదా చేసుకోవాలన్నా లేదా? మరి రైతుల ప్రయోజనం మీకు ఉన్నట్లా? రైతు సంబరాలు చేస్తున్నారు కదా. పాలమూరు రైతులకు యాసంగి పంట వేసుకోవాలన్నా వేసుకోవద్దా చెప్పి రావాలి కదా. మరి సంబరాలు చేసినప్పుడు వానాకాలం సీజన్ అయ్యేపాయి, 70% హార్వెస్టింగ్ అయిపోయింది. ఇప్పటికే యాసంగికి తయారవుతున్నారు రైతులు. యాసంగి రైతు భరోసా గురించి ఏం చెప్పకపోతే నిన్న యాసంగి పంటలు వేసుకోవాలన్నా లేదా, నీళ్ళు ఇస్తావా లేదా చెప్పకపోతే అంటే ఎక్కడ మీకు ముందు చూపున్నట్లు? ఏ ముందు చూపుతో మీరు పాలమూరు రైతులకు కానీ తెలంగాణ రైతులకు కానీ మీరు దారి చూపిస్తున్నారు లేదా భరోసా ఇస్తున్నారు? ఇంకో ముఖ్యమైనటువంటిది, ఈ సన్నబొడ్లకు సర్కారు కొంటది మేము బోనస్ ఇస్తాం, సర్కారు కొంటది మేము బోనస్ ఇస్తామని ఆశలు పెట్టి తీరా వీళ్ళు చేస్తున్నది చేసింది, ఇదివరకు చేసింది ఇప్పుడు ఇంకా చేస్తున్నది కళాలల్లా. వడ్లు వస్తే
సంచులు లేవని, కాంటాలు అయితే లేవని, మిల్లర్లు ఆపుతున్నారని రకరకాల కారణాలు చెప్పి కల్లాలకు ఒడ్లు తీసుకుపోయినటువంటి రైతులు పడిగాపులు కాసేటట్లు చేశారు, ఒక ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారంగా. అంటే మాయిశ్చర్ మొత్తం పోయినాక కూడా ఏమీ లేకుండా జీరో మాయిశ్చర్కి వచ్చినాక కూడా 14% పర్మిసిబుల్. జీరో మాయిశ్చర్ ఉంటే కూడా, అంటే అసలు ఇక మాయిశ్చర్ కంటెంటే లేదు దాంట్లో, కంప్లీట్గా 100% డ్రై అయినాయి అనుకునేటువంటివి ఉంటే రైతుకు తూకం తగ్గిపోతుంది. 14% అంటే ఎంత తగ్గిపోతుంది. ఇక దీనికి బోర్ల పోసేది ఎందుకని చెప్పి దళారులను మిల్లర్లను ఆశ్రయించి 2300, 2400కి రైతులు అమ్ముకున్నారు చాలా మటుకు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది, ఇస్తాము కొంటామని చెప్పడమే కానీ ఎక్కువ మంది కొనుగోళ్లకు రాకుండా నివారించే పరోక్ష మార్గాలు ఏంది అనేది వెతికి దాన్ని అమలు చేశారు. ఈ ఏడాది కాలంలో కరెంటు అస్తవ్యస్తంగా వచ్చిన కారణంగా రాత్రిపూట మోటార్లకు పోయి పాములు గరిసి కరెంటు షార్ట్లు తగిలి పురుగుమందు దాగి రకరకాలుగా సుమారు 565 మంది రైతుల మరణాలైనాయి నిన్నటి దాకా. ఈ సర్కారు కొలువు తీరినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి రైతు మరణాలు 565. ఇవి రికార్డులో ఉన్నాయి, మీడియాలో వచ్చినాయి నమోదైనటువంటి మరణాలు ఇవన్నీ కూడా. పత్తి 7,521 రూపాయల కనీస మద్దతు ధర ఉంటే తెలంగాణలో 5,000కు మించి రైతులు అమ్ముకోలేకపోయారు సగటున. ఉత్తన 5,500 అమ్ముకున్నారు, ఉత్తన 4,800 అమ్ముకున్నారు. సగటున 5,000 రూపాయలకు మించి క్వింటాల్ పత్తి అమ్ముకోలేదు తెలంగాణ రైతులు. ఎంఎస్పి మళ్ళీ 7,521 రూపాయలకు అమ్మాలి కదా, ఎందుకు చర్యలు తీసుకోలే? మరి కేసీఆర్ సర్కారులో మేము సీసీఐని దారిలో పెట్టి, జిన్నింగ్ మిల్స్ వాళ్ళని దారిలో పెట్టి, కాటన్ ట్రేడర్స్ని దారిలో పెట్టి ఎంఎస్పి కంటే ₹1 తక్కువ పోకుండా మేము ఎందుకు అమ్మిపించినాం, మళ్ళీ మీరు ఎందుకు అమ్మిపోయలేకపోయినరు, మీరు ఎందుకు ఇవ్వలేకపోయినరు? మక్కలకేది మద్దతు ధర మీరు ప్రకటించినటువంటిది? మరణించిన రైతుల బీమా ఎందుకు జమ కావట్లేదు? అడ్వర్టైజ్మెంట్లలో జమ అవుతుంది రైతుల బీమాకి ఇంత అని, రైతుల ఖాతాలకు ఎందుకు జమ కాలేదండి? ఈ కొనుగోళ్లు, ఉచిత కరెంటు ఇవేదో మీరు వచ్చినాక కొత్తగా ప్రారంభించినట్లు కొత్త వేషం వేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ అడ్వర్టైజ్మెంట్లలో లెక్కలేసి ఏడాదికి రైతులకు 60,000 కోట్లు ఖర్చు చేసిన రైతు సర్కార్ అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇంకో దిక్కేమో వాస్తవంగా ఇది ఎంత డొల్లతనం అనేది మేము ఆనాడు కూడా చెప్పినాము. కానీ రూపాయి వచ్చేకాడ ఇంకో రూపాయి అదనంగా వస్తుంది అంటేనంటే కష్టపడేటువంటి ప్రజలు, ప్రత్యేకంగా రైతులు ఆశపడతారు, తప్పులేదు వాళ్ళ ఆశలో, వస్తుందేమో అనే ఒక నమ్మకం. కానీ అది ఎట్లా వస్తుంది, సాధ్యమా అసాధ్యమా అనేటువంటి మీమాంసలోకి పోరు రైతులు. దాంతోనే వాళ్ళకి ఎలా మోసం జరిగిపోయింది. ఎన్నికలలో అని చెప్పినారు రైతు భరోసా 10,000 బదులు 15,000 అన్నారు, రైతు కూలీలకు ఇస్తామన్నారు, కౌలు రైతులకు ఇస్తామన్నారు. సరే, దాంతోపాటు బోనస్ చెప్పుకొచ్చింది, ఇవన్నీ చెప్పాను. బోనస్ ఇచ్చేటప్పుడు సన్నవడ్లకు అన్నారు, ముందు సన్నవడ్లకు అనలే, బోనస్ అన్నారు, వరి మొత్తానికి బోనస్ అన్నారు. తర్వాత మాట మార్చి సన్నవడ్లకు మాత్రమే అన్నారు. సరే, సన్నవడ్లకే తీసుకుందాం. ఈరోజు నేను చాలా వివరణాత్మకంగా చెప్తున్నా, దయచేసి ప్రతి ఒక్కరూ దీన్ని ఆలోచించమని కోరుతున్నా. ప్రభుత్వం యొక్క డొల్లతనం, మోసతనం ఎట్లా దాగి ఉందో ఇందులో అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఇప్పుడు రైతు భరోసా ఇవ్వడానికే ఒక సీజన్ ఎగ్గొట్టిండ్రు, వానకాలం లేదని చెప్పేసి చేతులు ఎత్తిండ్రు. ఈ సీజన్కి వచ్చే వరకు వ్యవసాయ మంత్రి గారితో మెల్లగా ఏరు చేసిండ్రు, ఓ మాట చెప్పిచ్చిండ్రు, ఇట్లా వదిలిపించిండ్రు. మాకు బోనస్ పైసలే చాలా దండిగా వస్తున్నాయి, ఇంకా మాకు రైతు బంధు ఎందుకు అని అంటున్నారు కొంతమంది అని. అంటే రైతులే అట్లా అంటున్నారని ఒక మాట ప్రచారం చేసి దాన్ని ఎగ్గొట్టడానికి ఒక ప్రణాళిక వెళ్తున్నారు.